ప్రియాంక రాజకీయ రంగ ప్రవేశం ఉత్తరప్రదేశ్లో సునామీ సృష్టించబోతోందా? ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రియాంక అరంగేట్రం అదిరింది. లక్నోలో ప్రియాంక రోడ్ షో బీజేపీ గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. అంతేకాదు సెంటిమెంట్ గాను నరుక్కొస్తున్నారు. భర్తతో కలిసి పదే పదే ఈడీ ఆఫీస్కు వెళ్లడం రావడం ప్రియాంక వ్యూహాత్మక ఎత్తుగడగా చెబుతున్నారు. ఇదంతా ఏమి చెబుతోంది? ప్రియాంక రాజకీయ రంగ ప్రవేశం సృష్టిస్తున్న ప్రకంపనలకు అర్థమేమిటి? కొందరికి రాజకీయం పుట్టుకతోనే వంటబడుతుంది. ప్రియాంక విషయంలో ఇదే కరెక్టేమో అనిపిస్తుంది. బీజేపీకి అడ్డాగా ఉన్న లక్నోలో ఆమెకు లభించిన అపూర్వ స్పందన బీజేపీకి షాక్ ఇచ్చింది. మరోవైపు సెంటిమెంట్ గా ఆమె నరుక్కొస్తున్న తీరు కూడా ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వాద్రా ఈడీ విచారణకు వెళ్లిన ప్రతిసారి ప్రియాంక తోడుగా వెళ్తుండడం ఆసక్తి రేపే అంశం. ఇలా ప్రియాంక వెళ్లిన ప్రతిసారి తన కుటుంబాన్ని రాజకీయంగా ఇబ్బంది పెడుతున్నారన్న సెంటిమెంట్ ప్రజల్లోకి బలంగా వెళుతోంది. అందుకే బీజేపీ సైతం ప్రియాంక విషయంలో అప్రమత్తమవుతోంది. లక్నోలో ప్రియాంక గాంధీ రోడ్ షోకు స్పందన అద్భుతంగా ఉందని పరిశీలకులు చెబుతున్నారు. నిజానికి ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నారు అన్న ప్రకటనే దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపిందని కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా వ్యాఖ్యానించడం విశేషం. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి జ్యోతిరాదిత్య సింధియా తోడుగా సాగిన ప్రియాంక రోడ్ షో లక్నోలో విజయవంతమైంది. విమానాశ్రయం నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాంగ్రెస్ ఆఫీస్ చేరుకోవడానికి 5 గంటలు పట్టింది. దారి పొడవునా ఎక్కడికక్కడ లక్నో జనసామాన్యం రోడ్ షోకు మద్దతుగా కాంగ్రెస్ కార్యకర్తలతో వచ్చి చేరడం విశేషం అన్నది పరిశీలకుల అభిప్రాయం. బద్లావ్ కి ఆంధీ ప్రియాంక గాంధీ అంటే తుఫాన్ లాంటి మార్పునకు ప్రియాంక ప్రతీక. చౌకీదార్ చోర్ హై ఇలాంటి నినాదాలతో రోడ్ షో హోరెత్తింది. బీజేపీ కంచుకోట లక్నోలో ప్రియాంక గాంధీ రోడ్ షో విజయవంతం కావడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు కారణమైంది. దారి పొడవునా లక్నో వాసులు, ముఖ్యంగా యువత ఉత్సాహంగా రోడ్ షోలో పాల్గొన్నారు. 80 లోక్సభ సీట్లున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తూర్పు ప్రాంతానికి ప్రియాంకను, ఉత్తర ప్రాంతానికి జ్యోతిరాదిత్య సింధియాను ఇన్ఛార్జీలుగా రాహుల్ గాంధీ నియమించారు. రాజధాని లక్నో తూర్పు ఉత్తరప్రదేశ్లో కీలక నగరం. తూర్పులో అగ్రవర్ణాలు, ముస్లిం జనాభా అధికం. ఇలాంటి చోట ప్రియాంక గాంధీ రోడ్ షో ప్రకంపనలు రేపటం ఆసక్తికరమైన అంశమని పరిశీలకులు భావిస్తున్నారు. 15 కిలోమీటర్ల మార్గం పొడవునా కాంగ్రెస్ కార్యకర్తలు ప్రియాంకకు స్వాగతం చెబుతూ 40 స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు. దారి పొడవునా కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలను చూసి ప్రియాంక గాంధీ చేతులూపుతూ 2 చేతులు జోడించి నమస్కరిస్తూ నవ్వుతూ ముందుకు సాగారు. ప్రియాంక లక్నో రోడ్ షో రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు రేపింది. రాజకీయ పార్టీలో పునరాలోచనకు కారణమైంది. ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ ను కాదని పొత్తు కుదుర్చుకున్న మాయావతి, అఖిలేష్ యాదవ్ ఇప్పుడు పునరాలోచనలో పడ్డారు. అంతేకాదు బీజేపీ కంచుకోట ఉత్తరప్రదేశ్ రాజధానిలో ప్రియాంక గాంధీ రోడ్ షో విజయవంతం కావడం ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ ను తీవ్ర కలవరానికి గురిచేసింది. ఇటీవల హిందీ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి అనుసరించిన విధానం కాంగ్రెస్ పార్టీని ఇబ్బందుల పాలు చేసింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ తో పొత్తుకు కలిసి రాకుండా ఛత్తీస్గఢ్ లో ఏకంగా అజిత్ జోగితో పొత్తు పెట్టుకుని ఆ రాష్ట్రంలో ముక్కోణపు పోటీకి ఆమె కారణమయ్యారు. ఎదురు ఆమె కాంగ్రెస్ పార్టీనే ఎందుకు కారణమంటూ విమర్శలు గుప్పించారు. అంతేకాదు ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ తో సంబంధం లేకుండానే మాయావతి, అఖిలేష్ యాదవ్ పొత్తు ఖరారు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న 2 లోక్సభ స్థానాలను మాత్రం వదిలారు. ఇంత జరిగినా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మాయావతిని గాని, అఖిలేష్ యాదవ్ను కాని పల్లెత్తు మాట అనలేదు. బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలిపోకూడదన్న తమ విధానానికి తాము కట్టుబడి ఉన్నామన్నారు. ఇప్పుడు ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టాక ఉత్తరప్రదేశ్ తూర్పు ప్రాంతానికి ఆమెను ఇన్ఛార్జిగా కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రకటించడంతో
మాయావతి, అఖిలేష్ యాదవ్ పునరాలోచనలో పడ్డారు. ప్రియాంక గాంధీ లక్నో రోడ్ షో చూశాక ఎస్పీ, బీఎస్పీ కూటమిలో అంతర్మథనం మొదలైందని తెలుస్తోంది. అంతేకాదు, అఖిలేష్ యాదవ్ చేసిన ఒక ప్రకటన మరింత ఆసక్తికరంగా ఉంది. ఉత్తరప్రదేశ్ కూటమిలో కాంగ్రెస్ లేదని ఎవరన్నారు? కాంగ్రెస్ ఉంది అని అఖిలేష్ చేసిన ప్రకటన దేనికి సంకేతం? ఇదంతా ప్రియాంక గాంధీ ప్రభావమే. ప్రియాంక రోడ్ షో ప్రభావం మాయావతి, అఖిలేష్ యాదవ్ మీద మాత్రమే ఉందనుకుంటే పొరపాటే. లక్నోలో 5 గంటల పాటు సాగిన ప్రియాంక గాంధీ రోడ్ షో ముగిసిన వెంటనే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి వెంటనే స్పందించారు. జిల్లా కలెక్టర్స్ తో సమీక్షా సమావేశం రద్దు చేసుకున్నారు. రాత్రి 10 గంటలకు బీజేపీ కోర్ కమిటీని సమావేశపరిచారు. యూపీ బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ మహేంద్రనాథ్ పాండే, 2 ఉప ముఖ్యమంత్రులు కేశవ్ ప్రసాద్ మౌర్య, డాక్టర్ దినేష్ శర్మ, యూపీ ఎలక్షన్ ఇన్ఛార్జ్, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్తో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అత్యవసరంగా సమావేశమయ్యారు. 3 గంటల పాటు సమావేశం సాగింది. సమావేశం అనంతరం నాయకులెవ్వరూ పెదవి విప్పలేదు. విలేకరుల ప్రశ్నలకు జవాబివ్వడానికి నిరాకరించారు. దీనర్థం ఏంటి? లక్నోలో ప్రియాంక గాంధీ రోడ్ షో యూపీ బీజేపీని కలవరపెట్టింది. అది మాత్రం నిజం. అందుకే కార్యక్రమాలన్నీ రద్దు చేసుకుని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బీజేపీ కోర్ కమిటీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. నేనొస్తున్నా అంటూ ప్రియాంక గాంధీ పంపించిన ఆడియో క్లిప్ యూపీలో సంచలనం రేపడం బీజేపీ వారికి గొంతు దిగడం లేదు. అది మాత్రం నిజం. నేనొస్తున్నా అంటూ ప్రియాంక గాంధీ విడుదల చేసిన ఆడియో క్లిప్ ఉత్తరప్రదేశ్లో సంచలనం రేపిన విషయం నిజం. కానీ ఉత్తరప్రదేశ్లో క్షేత్రస్థాయి వాస్తవాలు కాంగ్రెస్కు ఏమాత్రం అనుకూలంగా లేవు. యూపీలో కాంగ్రెస్ శకం 1989లోనే అంతమైంది. ఆనాటి నుంచి ఈనాటి వరకు చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. యూపీలో కాంగ్రెస్ ఓట్లు 51% నుంచి 7.5%కి పడిపోయాయి. ఇక్కడ కాంగ్రెస్కు పూర్వ వైభవం తీసుకురావడం ప్రియాంకకు కత్తిమీద సాము అని చెప్పక తప్పదు. ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ కు పూర్వ వైభవం ఆషామాషీ వ్యవహారం కాదు. ప్రియాంక గాంధీ మీద చాలా పెద్ద బాధ్యత పెట్టారు రాహుల్ గాంధీ. ఇందిరాగాంధీ అంటే ప్రజల్లో అభిమానం ఇంకా తగ్గలేదు. ఇందిరను పోలి ఉండే ఆమె మనుమరాలు ప్రియాంక గాంధీ అంటే కాంగ్రెస్ క్యాడర్లో చాలా క్రేజ్ ఉంది. ప్రియాంక లావో, కాంగ్రెస్ బచావో అనే నినాదం చాలా కాలంగా కాంగ్రెస్ శ్రేణుల్లో మారుమోగుతోంది. అదే సమయంలో ఈనాటి యువతరానికి కాంగ్రెస్ ను చేరువ చేయడానికి ప్రియాంక గాంధీ తురుపు ముక్కలా పనికొస్తారని కూడా కాంగ్రెస్ పెద్దలు గ్రహించారు. అదే సమయంలో 2014లో బీజేపీకి ఆధిక్యత కట్టబెట్టిన తూర్పు ఉత్తరప్రదేశ్ బాధ్యతలు అప్పగించడం మరింత విశేషం. అంతేకాదు, సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్బరేలీ నుంచి ఈసారి ప్రియాంక గాంధీ పోటీ చేయొచ్చని ఊహాగానాలు కూడా సాగుతున్నాయి. అనారోగ్య కారణాల వల్లనే సోనియా గాంధీ పార్టీ పగ్గాలు రాహుల్ గాంధీకి అప్పగించారు. కాబట్టి 2019 లోక్సభ ఎన్నికల్లో సోనియా గాంధీ పోటీ చేయరని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాయ్బరేలీ నుంచి ప్రియాంక గాంధీని బరిలోకి దింపితే యూపీఏలో కాంగ్రెస్ మరింత బలపడుతుందని కూడా పార్టీ వర్గాల భోగట్ట. అదంతా కాంగ్రెస్ ఆలోచన. క్షేత్రస్థాయిలో ఆ పార్టీ పరిస్థితి మాత్రం ఇప్పుడైతే ఏమాత్రం ఆశాజనకంగా లేదు. యూపీలో కాంగ్రెస్ శకం 1989లోనే అంతమయ్యింది. బీఎస్పీ, ఎస్పీ, బీజేపీ కలిసి కాంగ్రెస్ ఓటు బ్యాంకును కొల్లగొట్టాయి, పంచుకున్నాయి. అగ్రవర్ణాల ఓట్లు బీజేపీ వైపు వెళ్లాయి. ముస్లింలు ఎస్పీ వైపు మొగ్గారు. దళితులు బీఎస్పీ వైపు వెళ్లిపోయారు. అందుకే కాంగ్రెస్ అనాథ అయింది. 1984లో కాంగ్రెస్ 51% ఓట్లతో 83 స్థానాలు గెలిచింది. 1989 నాటికి 32% ఓట్లు, 15 స్థానాలు దక్కాయి. 1991లో 18% ఓట్లు, 5 సీట్లు మిగిలాయి. 1996లో కాంగ్రెస్ కు అదే 18% ఓట్లు, 5 సీట్లు దక్కాయి. 1998లో మరీ దారుణంగా 6% ఓట్లొచ్చినా ఒక్క సీట్ కూడా దక్కలేదు. 1999లో 15% ఓట్లతో 10 సీట్లు కాంగ్రెస్ గెలుచుకుంది. 2004లో 12% ఓట్లు, 9 సీట్లు దక్కాయి. 2009లో మాత్రం కాంగ్రెస్ పరిస్థితి కొంత మెరుగైంది. అప్పుడు 18% ఓట్లు, 21 సీట్లు కాంగ్రెస్ కు దక్కాయి. ఇక 2014లో 7.5% ఓట్లు, 2 సీట్లు దక్కాయి. ఇది ఉత్తరప్రదేశ్లో క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పరిస్థితి. బీజేపీ, ఎస్పీ, బీఎస్పీ తరువాత కాంగ్రెస్ 4వ స్థానంలో ఉంది. ఇక్కడ కాంగ్రెస్ కు పూర్వ వైభవం తెచ్చే బాధ్యత ప్రియాంక గాంధీకి రాహుల్ అప్పగించారు.